వచ్చే వరకు 9 అయింది. ఇక ఫోన్ అంతా పెట్టే వరకు అయితే 5 minutes అయిపోయింది. పోయిన దాకంటే ఇక రానియలేడు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేమైతే మళ్ళీ ఎగ్జామ్ అని పోతున్నాం. ఈరోజు ఎగ్జామ్ బేసిక్ ఎలక్ట్రానిక్ మిషన్స్ అండ్ వైరింగ్, అదే ఎగ్జామ్ ఎలా. సో ఎగ్జామ్కి వెళ్తున్నాం మార్నింగ్ పూట. చలి పెడుతుంది చూపెట్టద్దు అంటుంది డైరెక్ట్. అదే మరి 10 నిమిషాలు ఉండగా చూపెడుతుంది. మాకు అది కూడా లేదు, మాకు చూపెట్టేసలేదు. 10-20 నిమిషాలు ఉండగా చూసుకొని రాసుకోరు అంటున్నది. మాకు అది కూడా లేదు, చూపెట్టింది చూపెడతా ఓకే మాకు. గైస్ మేమైతే టిఫిన్ సెంటర్కి వచ్చినాం. ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. సో గైస్ ఇప్పుడు టిఫిన్ సెంటర్కి వచ్చాం కదా. ఇక నేనైతే బజ్జీ తీసుకున్నా, ప్లేట్ బజ్జీ తీసుకున్నా. వేడి వేడి సాంబార్ మాత్రం ఖతర్నాక్ ఉంటుంది, ఇక సూపర్ ఉంటుంది టేస్ట్. సో చట్నీ తినేసి కాలేజ్కి పోవాలా. ఇక పోయే దారిలో మేమైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. సో గైస్ నేనైతే ఈ కాలేజ్లో అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నా, సత్య వొకేషనల్ జూనియర్ కాలేజ్. సో గైస్ ఇదే నా ఎగ్జామ్ సెంటర్, ఎస్ఆర్ జూనియర్ కాలేజ్. నా రూమ్ చూపిస్తే ఒకసారి చూడండి. సో గైస్ నేనైతే జూమ్ చేస్తున్నా. అక్కడ రూమ్ నెంబర్ 7 ఉంది కదా, దాని పక్కన 8 ఉంటుంది. సో అదే నా రూమ్ నెంబరు. నేను 8 రూమ్లో కూర్చుంటా. సో గైస్ నాకైతే లోపలికైతే రానియలే, ఎంత బతిమలాడినా రానియలే. నాతో పాటు ఇంకొకడు కూడా అంతే అయిపోయిండు. 9:05 కల్లా లోపల ఉంటుంది. నేను 9 వచ్చే వరకు 9 అయింది. ఇక ఫోన్ అంతా పెట్టే వరకు అయితే 5 minutes అయిపోయింది. పోయిన దాకంటే ఇక రానియలేడు. ఇంటికే పొమ్మన్నాడు, ఎంత బతిమలాడినా రానిస్తలేడు. ఆడేమో గేట్ దాటనిస్తలేడు. ఇద్దరం మస్తు బతిమలాడినాం, అయినా రానిస్తలేడు. ఈ ఎగ్జామ్ కూడా పోయినట్టే, ఇదిగా మస్తు సేపు బతిమలాడిన అయినా రానిస్తలేడు. అమ్మ ఒక్క 5 నిమిషాలు నా మొత్తం చేంజ్ అయిపోయింది. పో ఇంతసేపు బతిమలాడినా, సార్ ప్లీజ్ సార్ రానియండి సార్ అన్న, అయినా రానియలేడు గడ్డు. నేనైతే ఇప్పుడు నితిన్ గారి సెంటర్ కాడికి అయితే వచ్చిన. ఆడ ఎగ్జామ్ ఈ సెంటర్లో రాస్తాడు, చూస్తారు కదా ఇదే సెంటర్. గైస్ ఇక టైం అయిపోయింది, అందరూ అయితే బయటికి వచ్చేస్తాను. మావాడు కూడా వచ్చేస్తాడు, ఆడ కోసం చూడాలి. ఇక నేను చెప్పన్నా ఎగ్జామ్ రాయలేయాల నేను. ఏంటో ఇలా టైం లేదు, పోలే టైంకి పోలే కాలేజ్కి. ఎందుకు అట్లా? అంతే టైంకి పోలే. కరెక్ట్ 9:05కి ఉండాలి కాలేజ్ లో. 9:05 ఉంటే నేను 9కి పోయినా. 5 minutes లో ఫోన్లు బిన్లు అన్ని పెట్టేసుకున్నా ఒక తాడ. ఇక పోయిన దాకంటే 9:05 అయింది, రానియలేడు. రాయలేరా ఎన్నిసార్లు చెప్పాలా. నిజంగా రాయలే. సప్లీ కూడా రాయను నేను. రాయవిగా ఏం ఎగ్జామ్ రాయా? రాస్తా, 3 ఎగ్జామ్లు రాస్తా కానీ సప్లీ రాయరా. ఇంట్రెస్ట్ లేదు నాకు, వీటిల మీద ఇంట్రెస్ట్ లేదు నాకు. వేరే ఫీల్డ్ అంటే ఇష్టం. నేనేంద్ర ఇంత జల్ది వచ్చింది అనుకున్నా. చల్లగా ఉన్నాయి నీళ్ళు. అదేంది మీ ఫోన్ కే పడతాయి. తాగుతారా నీళ్ళు? రాకసి మీకస్ ఇప్పుడు టేస్ట్ మగానే. ఇవన్నీ అవే కదా, మంచిగా పోతుంది. ఏంటి బ్లడ్ వస్తుంది, మంచిగా బ్లడ్ వస్తుందా? మైండ్ కూడా ఫ్రెష్ అవుతుంది. సరిపోతే ఎక్కదు ఇక. ఇగో స్ట్రాబెర్రీ. ఇప్పుడే తిడతారు అని చూస్తే మళ్ళీ. ఓడి తిట్టాడు. నేను మా ఊడికి చెప్తా. ఓడికి ఈ కొండ ప్రసాద్ మనోడే వేయడు ఏమన్నా ఎగ్జామ్ ఉన్నది చూడు. చాలా మంచిగా ఉంది, చాలా అంటే చాలా మంచిగా. పొద్దున కూడా అనిపించి పొద్దున చేద్దాం అనుకుంటే మళ్ళీ ఇంకో పొద్దున అందరూ ఉంటారని చెప్పాలి. సరిపోతే ఇంకేంటి కక్కచ్చినట్టు అయితే మళ్ళీ. సో గాయస్ చూడండి, స్ట్రాబెర్రీలు, చిన్న స్ట్రాబెర్రీలు. సరిపోందా? కట్టుకుంటాం రా, లగ్గం జల్దీ అయిపోయింది. నిజం రా, చెప్తే నమ్మరా. ఇప్పుడు కొన్ని ఇవ్వాలరా, పేదవాళ్ళకి సాయం చేయాలిరా. మనమా ఇవ్వా? ఇవ్వైనా కానీ
మన దాంట్లో ఒక బుక్ ఏడన్నా ఇవ్వాలి. ఇవ్వాలని తింకును కానీ కరెక్ట్ చెప్తావరా. మన తినే దాంట్లో అయినా కొంచెం పోం దాన్ని తిందా. స్ట్రాబెర్రీ వీటిని స్ట్రాబెర్రీ అంటారు, ఏమంటారు వీటి? సో గైస్ ఇప్పుడే ఇంటికి వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయిపోయినాయి, ఆకలి అవుతుంది, అన్నం తింటా. సో మమ్మీ వంకాయ కర్రీ వండింది. సో ఇంకెవ్వరు తినలేరు అనుకుంటా, ఇప్పుడే ఉంది, ఇది అంతే ఉంది, వేడి వేడిగా ఉంది. సో మా డాడీ ఏమో పెళ్ళికి పోయిండు, మా అమ్మ ఏమో ఇది ట్రైనింగ్ చెప్పడానికి పోయింది, మా చెల్లెమో స్కూల్కి వెళ్ళింది. తినాలా. సో గైస్ మీ అందరికీ ఇది ఒక ఆన్సర్ అనమాట. సో మేబీ ఐ ఫెయిల్ ఇన్ ఆల్ ఎగ్జామ్స్ బట్ ఐ నెవర్ ఫెయిల్ ఇన్ మై డ్రీమ్స్. సో ఫెయిలియర్ ఈజ్ నాట్ ఎండింగ్ లైన్. I fail in exams but not life. I know what I do in life and my career in my journey. I don't care society what think about me. It's my life, my rules only. ఇంతవరకు వీడియో ఇష్టం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ చేసి వీడియో చేయండి. చూస్తున్నా బాయ్ అందరికీ.